హాయ్ హలో వెల్కమ్ టు కీర్తి అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 3 మ్యాట్రిసెస్ ఎక్సర్సైజ్ 3Aలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి 8th one ఎక్సర్సైజ్ 3Aలో 8th one కన్స్ట్రక్ట్ ఏ 2x2 మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు ఇచ్చేసారు. హూస్ ఎలిమెంట్స్ ఆర్ గివెన్ బై, ఎలిమెంట్స్ కూడా ఇచ్చేసారు. ఓకేనా. 2x2 మ్యాట్రిక్స్ ఆల్రెడీ మనము ముందు దాంట్లో కూడా చేసాం కదా. 6th 7th ప్రాబ్లం కూడా సేమ్ ఇదే మోడలే కదా. ఎలా చేస్తాం, లెట్ ద మ్యాట్రిక్స్ బి. 2x2 మ్యాట్రిక్స్ అంటే ఏంటి, 2 rows ఉంటాయి, 2 columns ఉంటాయి. లెట్ ద మ్యాట్రిక్స్ బి ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, బి ఏ ఈక్వల్ టు ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్, ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ఎలిమెంట్, సెకండ్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్, సెకండ్ రో సెకండ్ కాలమ్ ఎలిమెంట్స్. 2 rows ఉండాలి, 2 columns ఉండాలి. ఇంతకు మించి రాయలేం కదా. గివెన్ దాట్ ఏఐజే ఎలిమెంట్స్ ఇచ్చేస్తారు కదా. ఏఐజే ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, ఐ ప్లస్ 2j హోల్ స్క్వేర్ బై 2. మనకేమేం కావాలి, A11 కావాలి. అలాగే ఫస్ట్ A11 కనుక్కోండి. ఐ ప్లేస్లో 1, j ప్లేస్లో 1 పెట్టండి. 1 ప్లస్ 2 ఇంటూ 1 బై 2. 1 ప్లస్ 2 1s are 2. ఇది హోల్ స్క్వేర్ కదా నాన్న, ఇది హోల్ స్క్వేర్. 1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై 2. 1 ప్లస్ 2 అంటే 3 స్క్వేర్ బై 2. 3 స్క్వేర్ వాల్యూ ఎంత, 9 బై 2. ఓకేనా. నెక్స్ట్ A12 వాల్యూ చెప్పండి. ఐ ప్లేస్లో 1, j ప్లేస్లో 2. 1 ప్లస్ 2 ఇంటూ 2 హోల్ స్క్వేర్ బై 2. డినామినేటర్కి స్క్వేర్ లేదు. 1 ప్లస్ 2 2s are 4 హోల్ స్క్వేర్ బై 2. 1 ప్లస్ 4 ఎంత, 5. 5 స్క్వేర్ బై 2. 5 స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, 5 5s are 25 బై 2. నెక్స్ట్ A21 ఐ ప్లేస్లో 2, j ప్లేస్లో 1. ఐ ప్లేస్లో 2, j ప్లేస్లో 1. 2 ఇంటూ 1 హోల్ స్క్వేర్ బై 2. 2 ప్లస్ 2 1s are 2 హోల్ స్క్వేర్ బై 2. 2 ప్లస్ 2 ఎంత, 4. 4 స్క్వేర్ బై 2. 4 స్క్వేర్ వాల్యూ ఎంత, 4 4s are 16 బై 2. 2 1s are 2 8s are వాల్యూ ఎంతమా, 8. నెక్స్ట్ A22 ఈక్వల్ టు ఐ ప్లేస్లో 2, j ప్లేస్లో 2 పెట్టండి. 2 ప్లస్ 2 ఇంటూ 2 హోల్ స్క్వేర్ బై 2. 2 ప్లస్ 2 2s are 4 హోల్ స్క్వేర్ బై 2. 2 ప్లస్ 4 ఎంత, 6 స్క్వేర్ బై 2. 6 స్క్వేర్ 36. 36 బై 2 వాల్యూ 2 1s 2 18s. అంతేనా, అంతే కదా. దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ బి, ఈ ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఓకేనా. దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ బి, రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ బి ఏ ఈక్వల్ టు A11 వాల్యూ ఎంత, 9 బై 2. 9 బై 2. A12 వాల్యూ 25 బై 2. A21 8. A22 18. ఇదే 2x2 మ్యాట్రిక్స్. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఏ ఆర్డర్ ఇచ్చింటారో ఆర్డర్ విధంగా మనం ఇది కన్స్ట్రక్ట్ చేయాలి. దాంట్లో ఐ ప్లేస్లో j ప్లేస్లో వాడు ఇచ్చిన ఎలిమెంట్స్ ఇచ్చింటారు, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. 9th one కూడా సేమ్ ముందులాగానే, కానీ ఇక్కడ మ్యాట్రిక్స్ కొంచెం పెద్దది. ఏమంటే మనకి ఇచ్చింది 3x4 మ్యాట్రిక్స్. 3x4 మ్యాట్రిక్స్ అంటే 3 rows ఉండాలి, 4 columns ఉండాలి. హూస్ ఎలిమెంట్స్ కూడా ఇచ్చేశారు. గివెన్ దాట్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏంటి, లెట్ ద మ్యాట్రిక్స్ బి. లెట్ ద మ్యాట్రిక్స్ బి ఏ ఈక్వల్ టు 3 rows ఉండాలి. A11 4 columns ఉండాలి. A12 A13 A14 4th కాలమ్ ఇదే కదా. నెక్స్ట్ A21 A22 A23 A24.
నెక్స్ట్ A31, A32 థర్డ్ రో సెకండ్ కాలమ్ ఎలిమెంట్, థర్డ్ రో థర్డ్ కాలమ్ ఎలిమెంట్, థర్డ్ రో ఫోర్త్ కాలమ్ ఎలిమెంట్. A34 చూడండి 3 rows 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయా. ఇప్పుడు గివెన్ దట్ ఏమి ఇచ్చారు ఎలిమెంట్స్, గివెన్ దట్ Aij ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ -3i ప్లస్ j. మాడ్యులస్లో నెగిటివ్ ఉంటే పాజిటివ్ అవుతుందన్న గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ ఒకవేళ మనకు నెగిటివ్ వచ్చినా పాజిటివ్ అయిపోయింది. ఫస్ట్ A11 ఫైండ్ అవుట్ చేయండి. A11 ఎలిమెంట్ A11 ఈక్వల్ టు i ప్లేస్లో 1 j ప్లేస్లో 1 పెట్టండి. హాఫ్ మాడ్యులస్ -3 × 1 ప్లస్ ఫస్ట్ రో పలుకుతాం తర్వాత కాలం j ప్లేస్లో 1 హాఫ్ మాడ్యులస్ -3 + 1. -3లో డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసి బిగ్ నెంబర్ ముందర ఏ సైన్ ఉంటుందో ఆ సైన్ తీసుకోవాలి. మాడ్యులస్ ఆఫ్ -2 అంటే 2 కదా, 2/2 ఎంత 1 అంతే కదా, 2 ones. నెక్స్ట్ A12 ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ i ప్లేస్లో 1 పెట్టాలి, j ప్లేస్లో 2 పెట్టాలి. పెట్టండి. -3 × 1 ప్లస్ j ప్లేస్లో ఏం పెట్టాలి 2 పెట్టాలి. హాఫ్ -3 × 1 ఎంత -3 + 2. -3లో నుంచి 2 పోతే ఎంతనా -1 కదా, -1. మాడ్యులస్ ఆఫ్ -1 + 1 డినామినేటర్లో ఏముంది 2 1/2. నెక్స్ట్ A13 i ప్లేస్లో 1 j ప్లేస్లో 3 పెట్టండి. హాఫ్ మాడ్యులస్ -3 × 1 + 3 హాఫ్ మాడ్యులస్ -3 × 1 -3 + 3. సేమ్ వాల్యూ ఆపోజిట్ సైన్స్ ఉంటే వాల్యూ ఎంత 0 కదా. హాఫ్ మాడ్యులస్ 0, 0/ఎనీథింగ్ 0. A14 హాఫ్ మాడ్యులస్ A14 -3 × 1 + 4. ఇక్కడ i ప్లేస్లో 1 j ప్లేస్లో 4 పెట్టాలి. i ప్లేస్లో 1 j ప్లేస్లో 4 పెడితే ఇదే కదా వస్తుంది. ఈక్వల్ టు ఏమెదురా హాఫ్ -3 + 4. 4లో నుంచి 3 పోతే 1 కదా, 1/2 × మాడ్యులస్ ఆఫ్ 1. మాడ్యులస్ ఆఫ్ 1 అంటే 1 బై డినామినేటర్లో 2 ఉంది. నెక్స్ట్ సెకండ్ రోజ్ చూద్దాం. A21 పెట్టాలి. i ప్లేస్లో 2 j ప్లేస్లో 1 పెట్టాలి. హాఫ్ మాడ్యులస్ -3 × 2 + 1 హాఫ్ మాడ్యులస్ -6 + 1 డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. హాఫ్ మాడ్యులస్ ఆఫ్ -5 మాడ్యులస్లో నెగిటివ్ ఏమైంది పాజిటివ్ అవుతుంది 5/2. A22 హాఫ్ మాడ్యులస్ i ప్లేస్లో 2 పెట్టాలి, j ప్లేస్లో 2 పెట్టాలి. హాఫ్ మాడ్యులస్ -6 + 2. -6లో నుంచి 2 పోతే ఎంతమా -4 కదా, నెగిటివ్ ఏమైంది పాజిటివ్ 4/2 మీన్స్ 2. నెక్స్ట్ A23 హాఫ్ మాడ్యులస్ i ప్లేస్లో 2 j ప్లేస్లో 3 పెట్టండి. 3 × 2 + 3 హాఫ్ మాడ్యులస్ 3 2s are -6 + 3. -6 + 3 ఏమైంది 1/2 -3. మాడ్యులస్లో నెగిటివ్ పాజిటివ్ 3/2. A24 అంటే హాఫ్ మాడ్యులస్ -3 × i ప్లేస్లో 2 + 4 j ప్లేస్లో 4 హాఫ్ మాడ్యులస్ -6 + 4. 6లో నుంచి 4 పోతే ఎంత -2. మాడ్యులస్ ఆఫ్ -2 2. 2/2 మీన్స్ 1. ఇంకా థర్డ్ రో కూడా కనుక్కోవాలి కదా. A31 A32 A33 A34 i ప్లేస్లో 3 పెట్టాలి, j ప్లేస్లో 1 పెట్టాలి, i ప్లేస్లో 3 j ప్లేస్లో 2 ఇవన్నీ కూడా దీనిలో పెట్టి కనుక్కోవాలి. ఓకేనా. ఇంకా ఉంది A31 ఎలా కనుక్కుంటాం. i ప్లేస్లో 3 j ప్లేస్లో 1 పెట్టండి. హాఫ్ మాడ్యులస్ -3 × 3 + 1 హాఫ్ మాడ్యులస్ -9 + 1 ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ ఆఫ్ -8 8/2 వాల్యూ ఎంతమా 4.
A32 కనుక్కోండి. A32 ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ మైనస్ 3 ఇంటూ I ప్లేస్లో 3 పెట్టాలి ప్లస్ J ప్లేస్లో 2 పెట్టాలి. హాఫ్ మాడ్యులస్ మైనస్ 9 ప్లస్ 2 హాఫ్ మాడ్యులస్ ఆఫ్ 7/2. నెక్స్ట్ A33 హాఫ్ మాడ్యులస్ మైనస్ 3 ఇంటూ 3 I ప్లేస్లో 3 J ప్లేస్లో 3 పెట్టండి. హాఫ్ మాడ్యులస్ మైనస్ 9 ప్లస్ 3 మైనస్ 9లో నుంచి 3 పోతే మైనస్ 6 కదా. మాడ్యులస్లో నుంచి మాడ్యులస్ ఆఫ్ మైనస్ ఏమైంది ప్లస్ 6/2. 2 1s 2 3s వాల్యూ 3. A34 అంటే I ప్లేస్లో 3 J ప్లేస్లో 4 పెట్టండి నాన్న. హాఫ్ మాడ్యులస్ మైనస్ 3 ఇంటూ 3 ప్లస్ 4 హాఫ్ మైనస్ 9 ప్లస్ 4 ఏమైందమ్మా హాఫ్ మాడ్యులస్ ఆఫ్ 9లో నుంచి 4 పోతే -5 మాడ్యులస్ ఆఫ్ నెగిటివ్ పాజిటివ్ బై 2. Therefore the required matrix A ఈక్వల్ టు A11 వాల్యూ ఎంత A11 1 నెక్స్ట్ 1/2 0 1/2 నెక్స్ట్ A21 5/2 2 3/2 1 నెక్స్ట్ A31 వాల్యూ ఎంత 4 7/2 3 5/2. This is the 3/4 matrix. Next question. 10th one. Construct a 3/4 matrix whose elements are given by Aij equal to 2i minus j. మనకి ఇక్కడ 3/4 మ్యాట్రిక్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. అలాగే ఎలిమెంట్స్ కూడా ఇచ్చేశారు. ఫస్ట్ ఏంటన్నా లెట్ ద మ్యాట్రిక్స్ బి ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఎలా రాస్తాం 3 rows ఉండాలి. A11 A12 A13 A14 A21 సెకండ్ రో ఫస్ట్ కాలం సెకండ్ రో సెకండ్ కాలం సెకండ్ రో థర్డ్ కాలం ఎలిమెంట్ సెకండ్ రో ఫోర్త్ కాలం ఎలిమెంట్ థర్డ్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ థర్డ్ రో సెకండ్ కాలం థర్డ్ రో థర్డ్ కాలం ఎలిమెంట్ థర్డ్ రో ఫోర్త్ కాలం ఎలిమెంట్. ఇదే కదా 3/4 మ్యాట్రిక్స్ అంటే. ఇప్పుడు గివెన్ దాట్ మనకి ఏమి ఇచ్చారు ఈ ఎలిమెంట్స్ Aij ఈక్వల్ టు 2i మైనస్ j. సేమ్ ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్ లాగానే. ఫస్ట్ A11 ఫైండ్ అవుట్ చేయండి. A11 ఈక్వల్ టు 2 ఇంటూ 1 మైనస్ 1 2 1s are 2 minus 1 2. A12 I ప్లేస్లో 1 J ప్లేస్లో 2 పెట్టండి. 2 ఇంటూ 1 మైనస్ 2 2 minus 2 0. A13 I ప్లేస్లో 1 J ప్లేస్లో 3 2 ఇంటూ 1 మైనస్ 3 2 minus 3 minus 1. నెక్స్ట్ A14 2 ఇంటూ 1 మైనస్ 4 2 minus 4 ఈక్వల్ టు -2. ఆపోజిట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేసి పెద్ద నెంబర్ ముందర ఏ సైన్ ఉంటుందో ఆ సైన్ పెట్టుకున్నాం. నెక్స్ట్ A21 I ప్లేస్లో 2 J ప్లేస్లో 1 పెట్టండి. 2 ఇంటూ 2 minus 1 2 2s are 4 4 minus 1 3. A22 I ప్లేస్లో 2 J ప్లేస్లో 2 4 minus 2 2. A23 అంటే I ప్లేస్లో 2 పెట్టాలి J ప్లేస్లో 3 పెట్టాలి. 2 ఇంటూ 2 మైనస్ 3 2 2s are 4 4 minus 3 1. నెక్స్ట్ A24 2 ఇంటూ 2 మైనస్ 4 2 2s are 4 minus 4 0. నెక్స్ట్ థర్డ్ రో కూడా కనుక్కోవాలి కదా. A31 A32 A33 A34 కనుక్కోండి. A31 అంటే I ప్లేస్లో 3 J ప్లేస్లో 1 2 3s are 6 minus 1 ఏమైందమ్మా 5. A32 2 ఇంటూ 3 మైనస్ 2 2 3s are 6 minus 2 4. A33 I ప్లేస్లో 3
జే ప్లేస్లో 3. 6 minus 3, 3. A3 4. 2 into 3 minus 4. 2 3s are 6 minus 4, 2. Therefore, the matrix A. ఏమైంది? The required matrix A. Required matrix A equal to A11 value ఎంత? 2 0 minus 1 2. అంతేనా? ఫస్ట్ రో వాల్యూ 2 0 minus 1 minus 2. సెకండ్ రో వాల్యూస్ 3 2 1 0. 3 2 1 0. థర్డ్ రో ఎలిమెంట్స్ 5 4 3 2. 5 4 3 2. This is the 3/4 matrix. 11th one, find the value of x, y and z from టూ మ్యాట్రిసెస్ ఈక్వల్ అయితే, టూ మ్యాట్రిసెస్ ఈక్వల్ అంటే ఎప్పుడు చెప్తాం, ఆర్డర్ అనేది సేమ్గా ఉండాలి, అలాగే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. 4కి కరస్పాండింగ్ ఎలిమెంట్ y, 3కి కరస్పాండింగ్ ఎలిమెంట్ z, xకి కరస్పాండింగ్ ఎలిమెంట్ 1, 5కి కరస్పాండింగ్ 5, 4 ఈక్వల్ టు y, 3 ఈక్వల్ టు z, x ఈక్వల్ టు 1 అయిపోయింది కదా. దేర్ఫోర్ టూ మ్యాట్రిసెస్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? టూ మ్యాట్రిసెస్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. దేర్ఫోర్ 4 ఈక్వల్ టు y, నెక్స్ట్ 3 ఈక్వల్ టు z అండ్ x ఈక్వల్ టు 1. మనకు డైరెక్ట్గా ఎక్స్ వై జెడ్ అన్నారు కాబట్టి లాస్ట్లో ఫస్ట్ x రాయండి. x వాల్యూ 1, y వాల్యూ 4, z వాల్యూ 3. టూ మ్యాట్రిసెస్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేసినప్పుడు, అలాగే ఆర్డర్ అనేది సేమ్గా ఉన్నప్పుడు. ఓకేనా? 12th వన్ కూడా సేమ్ అలాగే చెప్పండి. ఇప్పుడు ఏమైద్దో, x ప్లస్ వై ఈక్వల్ టు 6. నెక్స్ట్ 2 ఈక్వల్ టు 2 సరిపోయింది. 5 ప్లస్ జెడ్ ఈక్వల్ టు 5. 5 ప్లస్ జెడ్ ఈక్వల్ టు 5. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. దీని నుంచి జెడ్ ఈక్వల్ టు ఏమైంది? 5 ఇటు సైడ్కి అయితే 5 మైనస్ 5, జెడ్ వాల్యూ 0. నెక్స్ట్ ఇంకా 5 ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 5 రాయొచ్చా? 5 ప్లస్ జెడ్ ఈక్వల్ టు అయిపోయింది కదా. ఎక్స్వై ఈక్వల్ టు 8. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం, ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. సబ్స్టిట్యూట్ 3 in 2. చూడండి అన్న, ఫ్రమ్ 1 నుంచి చూడండి, ఫ్రమ్ 1 నుంచి ఏం రాయొచ్చు? ఎక్స్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు నాన్న? ఎక్స్ ఈక్వల్ టు 6 మైనస్ వై రాయొచ్చా? ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకున్నాం. సబ్స్టిట్యూట్ 4 వాల్యూ ఇన్ 3. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 in 3లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లస్ బదులుగా ఇది రాయండి. ఓకేనా? ఏమైంది? xy ఈక్వల్ టు 8. ఎక్స్ వాల్యూ ఎంత? 6 మైనస్ వై ఇంటూ వై ఈక్వల్ టు 8. అంతే కదా. సబ్స్టిట్యూట్ 4 in 3 అంటే ఎక్స్ ప్లేస్లో 6 మైనస్ వై సబ్స్టిట్యూట్ చేసాం ఇంటూ వై. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఏమైద్దో, మల్టిప్లై చేస్తే 6 ఇంటూ వై 6y మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 8. ఈ 2 టర్మ్స్ని అటు సైడ్ తీసుకెళ్తే మైనస్, అటు సైడ్కి వెళ్తే ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6y, అటు సైడ్కి వెళ్తే మైనస్ 6y, ఇటు సైడ్ ఆల్రెడీ ప్లస్ 8 ఉంది కాబట్టి 8. మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు మనము ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం కదా. ఏని సిని మల్టిప్లై చేస్తే 8, మల్టిప్లై చేస్తే 8 రావాలి, యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. 4 2s are రెండింటికి మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 4 2s are 8, యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ మైనస్ 6 రావాలి. వై స్క్వేర్ మైనస్ 4y మైనస్ 2y మైనస్ 4y మైనస్ 2y ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఈ రెండింటిలో నుంచి వైని కామన్ తీస్తే y మైనస్ 4, ఈ 2 టర్మ్స్లో నుంచి మైనస్ 2ని కామన్ తీస్తే y మైనస్ 4. రెండిట్లో నుంచి y మైనస్ 4ని కామన్ తీయండి, y మైనస్ 2. y minus 4 equal to 0. A condition y minus 2 equal to 0. y equal to plus 4. y equal to 2. First case 1 అనుకుందాం. Case 1 y equal to 4. x ఏమేది? y equal to 4 అయితే substitute y value in, substitute y equal to 4 in ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం y వాల్యూని?
ఫోర్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ వాల్యూ కావాలంటే ఫోర్త్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ y = 4 ఇన్ ఫోర్త్ ఈక్వేషన్. ఏమేద్దామా? ఫోర్త్ ఈక్వేషన్ ఏంటి? x = 6 - y. 6 - y వాల్యూ ఎంత? 4. x = 6లో నుంచి 4 పోతే 2. y = 4 అయితే x వాల్యూ 2. కేస్ 2 when y = 2 అయితే when y = 2 substitute y = 2 in 4. ఫోర్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది? x = 6 - y కదా. x = 6 - y వాల్యూ ఎంత? 2. x = 4. ఇప్పుడు ఎలా రాస్తాం? therefore x = 2 అయితే y = 4 ఎంత? x = 2 y = 4. x = 2 అన్నప్పుడు y వాల్యూ 4 అండ్ z వాల్యూ ఎంత? z = 0. ఇంకో కేసు ఏం రాయొచ్చు? x = 4 ఆర్ x = 4 అయితే y వాల్యూ ఎంత? 2 z వాల్యూ 0. ఇలా 2 కేసెస్గా రాసుకోవచ్చు. అర్థమైందా? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x, y అండ్ z ఫ్రమ్ ఈ టూ మ్యాట్రిసెస్ ఈక్వల్ అని ఇచ్చేసి దీంట్లో నుంచి x, y, z వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న. ఫస్ట్ ఈ టూ మ్యాట్రిసెస్ ఈక్వల్ అయితే వాట్ ఈస్ ద కండిషన్? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి x + y + z = ఫస్ట్ 9. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ x + z = 5. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ y + z = 7. y + z = 7. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. సబ్స్టిట్యూట్ 2 in 1. ఫస్ట్ 2ని తీసుకెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 in ఈక్వేషన్ 1. x + z ప్లేస్లో 5 పెట్టండి. x + z అంటే ఇది కదా. ఏమైంది? 5. తర్వాత ఏముంది? +y = 9. y = +5 సైడ్కి వెళ్తే మైనస్ కదా. 9 - 5 y = 4. y వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చింది. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ 3 in 1. 3ని కూడా 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 in 1. 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది నాన్న? దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమైంది? y + z ప్లేస్లో 7 పెట్టండి. x + 7 = 9. x ఈ 7 ఈ సైడ్కి వెళ్తే 9 - 7 x = 9లో నుంచి 7 పోతే 2. ఇప్పుడు ఈ x అయినా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. z వాల్యూ వస్తుంది. లేదా y నైనా ఎత్తుకెళ్ళి 3లో సబ్స్టిట్యూట్ చేయండి. మీ ఇష్టం, ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ 2. సబ్స్టిట్యూట్ x = 2 in ఈక్వేషన్ నెంబర్ 2. 2లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 ప్లస్ అంతే కదా. 2 + z నాకు z వాల్యూ కావాలి = 5. z = 2 ఈ సైడ్కి వెళ్తే 5 - 2 z = 3. z వాల్యూ ఎంత? 3. అయిపోయిందా? లేదు వైని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టినా కూడా వస్తుంది చూడండి. 4 + z = 7. 4 + z = 7. z = 7 - 4 z = 3. ఇలా అయినా రాసుకోవచ్చు. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ అయినా చేసుకోవచ్చు. 3నే వస్తుంది. దేర్ఫోర్ x వాల్యూ ఎంత నాన్న? x వాల్యూ 2, y వాల్యూ 4, z వాల్యూ 3. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. దీనిలో నుంచి సబ్స్టిట్యూట్ చేయడమే. సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయడం మనము 10th నేర్చుకొని వచ్చింటాం. 14th క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A, B, C and D ఫ్రమ్ ద ఈక్వేషన్స్ ఇచ్చారు. టూ మ్యాట్రిసెస్ ఆర్ ఈక్వల్ అయితే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అని మనకు తెలుసు కదా. సేమ్ రాయండి. A - B = -1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందామా. నెక్స్ట్ 2A + C. 2A + C = 5. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ 2A - B = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. 3C + D = 13. ఇది ఈక్వేషన్ నెంబర్ 4.
సాల్వింగ్ 1 and 3 ఏబి ఉంది కదా వేరియబుల్స్, కాబట్టి సాల్వింగ్ 1 and 3 చేద్దాం. ఏబి వాల్యూస్ వస్తాయి. ఈక్వేషన్ 1 and ఈక్వేషన్ 3 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం వచ్చు కదా నాన్న. నేను ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈక్వేషన్లో నుంచి ఏ వాల్యూ ఏమేది, ఏ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, -b సైడ్కి వెళ్తే +b, ఆల్రెడీ ఇక్కడ -1 ఉంది కదా, -1 -b సైడ్కి వెళ్తే +b, ఆల్రెడీ ఈ పక్క -1 ఉంది కాబట్టి నేను ఫస్ట్ పాజిటివ్ వాల్యూ రాసుకున్నాను. సబ్స్టిట్యూట్, ఇది ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుందాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 5 in 3. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 5 in 3. ఏ ప్లేస్లో ఇది పెట్టండి, 2 into ఏ ప్లేస్లో b -1 - b ఈక్వల్ టు 0. 2b -2 - b ఈక్వల్ టు 0. 2bలో నుంచి b పోతే +b, -2 ఈక్వల్ టు 0. -2 అసలుకి వెళ్తే ఏమైంది, b ఈక్వల్ టు +2. సబ్స్టిట్యూట్ b వాల్యూ ఇన్ 5. సబ్స్టిట్యూట్ b ఈక్వల్ టు 2 in 5. ఏ ఈక్వల్ టు ఏమైంది, b -1 కదా, 2 - 1, ఏ ఈక్వల్ టు 2. ఏబి వాల్యూస్ తెలుసు. ఈ ఈక్వేషన్లో ఏం సబ్స్టిట్యూట్ చేయండి, సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకు, 2 కదా. సబ్స్టిట్యూట్ ఏ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. 2లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 2 + c ఈక్వల్ టు 5. 2 2s are 4 + c ఈక్వల్ టు 5. c ఈక్వల్ టు 4 ఈ సైడ్కి వెళ్తే 5 - 4, c ఈక్వల్ టు 1. నెక్స్ట్ b వాల్యూ 2 కదా, c వాల్యూ తెలిసిపోయింది, c వాల్యూ 1. సబ్స్టిట్యూట్ c వాల్యూ ఇన్ 4. సబ్స్టిట్యూట్ c ఈక్వల్ టు 1. చూడండి నాన్న, 2 - 1 ఎంత, 1 కదా, 2 - 1 1. సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు 1 in 2. 1 2 2 + c, 2 ఈ సైడ్కి వెళ్తే c వాల్యూ 3. సబ్స్టిట్యూట్ c వాల్యూ 3 in ఈక్వేషన్ 4. 4లో సబ్స్టిట్యూట్ చేస్తే c వాల్యూ ఎంత, 4 ఈక్వేషన్ 3 into c. 3 into c వాల్యూ ఎంత, 3 + d ఈక్వల్ టు 13. 3 3s are 9 + d ఈక్వల్ టు 13. d ఈక్వల్ టు 9 ఈ సైడ్కి వెళ్తే -9. 13లో నుంచి 9 పోతే ఎంతరా, 4. d వాల్యూ ఎంత, 4. Therefore a ఈక్వల్ టు 1, b వాల్యూ 2, c వాల్యూ 3 and d వాల్యూ 4. ఇక్కడ మిస్టేక్ అయింది, కొంచెం చూసుకున్నాను. ఏ వాల్యూ 2లో నుంచి 1 పోతే 1, ఇంకా ఏ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే c వాల్యూ వచ్చేస్తుంది. cని తీసుకెళ్ళి 4th ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే d వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా. 1 3ని సాల్వ్ చేసి ఏబి ఉన్నాయి కాబట్టి 2 ఈక్వేషన్స్లో వేరియబుల్స్ సేమ్గా అయితే దాన్ని సాల్వ్ చేసేయడం ఈజీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.